ఒక ఫోన్ కోసం ప్రాణాల? అసలు సమస్య ఫోన్ కాదు. మనకు కావలసిన వస్తువు దొరకకపోతే బాధపడతాం, కోపం కూడా వస్తుంది. కానీ ఒక వస్తువు కోసం మన జీవితాన్ని ప్రమాదంలో పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? మహారాష్ట్రలో జరిగిన ఒక విషాద ఘటన మన అందరినీ ఒక ప్రశ్నని మిగిల్చింది. మన పిల్లలకు వస్తువుల విలువను నేర్పిస్తున్నామా, లేక జీవిత విలువను నేర్పిస్తున్నామా? అసలు సమస్య ఏంటి? ఇది కేవలం ఐఫోన్ కథ కాదు. ఈ రోజు సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, కొత్త ఫోన్ అని, కొత్త బైక్ అని, బ్రాండెడ్ క్లాత్స్, ఎక్స్పెన్సివ్ లైఫ్ స్టైల్. ఇతరులను చూసి జీవితాన్ని కంపేర్ చేసుకుంటున్నాం. వాడి దగ్గర ఉంది, నా దగ్గర ఎందుకు లేదు అనే ఆలోచన క్రమంగా ప్రెజర్ గా మారుతుంది. పేరెంట్స్ కూడా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. పిల్లలు ఏదైనా ఖరీదైన వస్తువు అడిగితే మీరు ఇవ్వలేకపోతే మన దగ్గర డబ్బు లేదు అని చెప్పడానికి సిగ్గుపడాల్సిన అవసరం ఏం లేదు. నో అని చెప్పడం తప్పు కాదు. పిల్లల భావాలను అర్థం చేసుకోకపోవడమే సమస్య. మీ పేరెంట్స్ మీ కోరికలను తీర్చకపోతే మీ పేరెంట్స్ ఎనిమి కాదు. వాళ్ళు కూడా తమ పరిస్థితులతో పోరాడుతూ ఉండొచ్చు. ఒక ఫోన్ కోసం వాళ్ళని ద్వేషించకండి. మీకు కావాల్సిన వస్తువు ఈ రోజు కొనలేకపోతే రేపు కొనవచ్చు మీ డబ్బులతో. కానీ ఒక ప్రాణం పోతే ఏ ఫోన్, ఏ మనీ, ఏ సక్సెస్ కూడా తిరిగి తీసుకురాలేవు. సో మనకి 5 చేంజెస్ కావాలి ఇక్కడ. ఒకటి, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఈఎంఐ, లోన్, క్రెడిట్ కార్డ్ అంటే ఏంటో పిల్లలకు నేర్పాలి. రెండవది, ఫ్యామిలీ కమ్యూనికేషన్. సమస్య వచ్చినప్పుడు అరవడం కాకుండా మాట్లాడాలి. మూడవది, సోషల్ మీడియా కంపారిజన్ తగ్గించాలి. ఇన్స్టాగ్రామ్ లో కనిపించేది పూర్తి జీవితం కాదు. నాలుగవది, ఎమోషనల్ సపోర్ట్. తీవ్రమైన డిస్ట్రెస్ కనిపిస్తే ఒంటరిగా వదిలేయకండి. ఐదవది, లైఫ్ వాల్యూ. వస్తువు కంటే మనసి విలువ ఎక్కువ అని చిన్నప్పటి నుంచి నేర్పాలి. మన పిల్లలకు ఎంత సంపాదించాలో నేర్పుతున్నామా, లేక సమస్య వచ్చినప్పుడు ఎలా నిలబడాలో కూడా నేర్పుతున్నామా? ఒక ఫోన్ పాడైతే కొత్తది కొనొచ్చు, డబ్బు పోతే మళ్ళీ సంపాదించవచ్చు, అప్పు అయితే మళ్ళీ తీర్చొచ్చు. కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ తీసుకురాలేం కదా. అందుకే వస్తువు కోసం కాదు, మనుషుల కోసం మాట్లాడుకుందాం. సమస్య వచ్చినప్పుడు దాచుకోకుండా మాట్లాడుకుందాం. కోపంలో నిర్ణయం తీసుకోకుండా ఒకసారి ఆగుదాం. ఒక వస్తువు కంటే ఒక జీవితం విలువైనది.